హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. నేనైతే ఈరోజు మామిడికాయ చట్నీ అంటే అల్లం చట్నీ, అలాగే బెల్లం చట్నీ, బెల్లం ఆవకాయ, అలాగే అల్లం ఆవకాయ రెండు నాకు పెట్టొచ్చిన రీతిలో నా స్టైల్లో నేను పెట్టానండి. ఎట్లా పెట్టినా చూద్దాం రండి. ప్లీజ్ అండి, ఒక విన్నపం, ఈ వీడియోని చూసిన వారు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అలాగే కామెంట్ చేయండి ఎలాగ ఉందో. మేము ఎక్కడ వరకు మా వీడియో ఏందో తెలుసుకుంటామండి, అంతే. ప్లీజ్. నేనైతే మామిడికాయ ముక్కలు కొట్టించుకొచ్చామండి. మాకైతే కుట్టరాదు. దీన్ని మంచిగా కొట్టించుకొచ్చి క్లాత్తో పదం లేకుండా తుడిసి ఒక 10 నిమిషాలు అట్లా పెట్టి, దీనికి ఇది అల్లం పచ్చడికేమో 2 కిలోలు, మామూలుగా బెల్లం పచ్చడికేమో కేజీన్నర అయితే నేను ఈ కొలతలతో పెట్టానండి. 2 కేజీల ముక్కలకి 1/2 కేజీ అయితే ఉప్పు, ఒక 2 స్పూన్ల ఆవపొడి అయితే నేను ఎక్కువగా వేసుకోలేదండి. ఎందుకంటే నేను అల్లం వేస్తున్నా కనుక ఆవపొడి అయితే ఎక్కువగా వేయలేదు. దీనికి సరిపోను, ఈ అల్లం చట్నీకి బెల్లం చట్నీకి సరిపోను ఒక 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు అయితే, అలాగే జీలకర్ర, ఇవి కలిపి నేనైతే వేయించుకొని మిక్స్ చేసి పెట్టుకున్నా. దీనికి 2 కిలోల పచ్చడికి 1/2 కిలో ఎల్లిపాయలు, అలాగే 1/2 కిలో అల్లం అయితే తీసి అల్లం గాలికి ఎండబెట్టుకొని, అలాగే ఈ ఎల్లిపాయలను శుభ్రంగా తీసుకొని పక్కన పెట్టుకొని, కొన్ని అయితే అల్లం పోపులో వేసుకోవడానికి మిగతా అల్లం ఎల్లిపాయల పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నానండి. దీనికైతే ఆవపొడి, మెంతి జీలకర్ర పొడి, అలాగే ఉప్పు, కారం ఇవన్నీ కలిపి పెట్టుకున్నా. దీనికి ముందుగా ఇవన్నీ పట్టించి పోపు అయితే వేసుకున్నానండి. దీనికి ఒక 2 స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి, ఒక 2 స్పూన్ల ఆవపొడి, 1/2 కిలో ఉప్పు, అలాగే 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ కారం, ఎందుకంటే మా కారం కొంచెం ఎక్కువగా ఉన్నది కనుక 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ కారం అయితే వేసి, ఈ అల్లం ఎల్లిపాయ పేస్ట్ అనేది నేను నూనెలో ఫ్రై చేయలేదండి. ఎందుకంటే నూనెలో ఫ్రై చేస్తే దాని ఘాట్ అనేది ఉండదు కదా, అందుకే నేనైతే ఇలా పెట్టిన. మీరందరూ ఎట్లా పెడతారో కూడా మాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలా కొంచెం అంతా, అలాగే కొన్ని పచ్చి ఎల్లిపాయలు కూడా వేసుకొని ఈ అల్లం ఎల్లిపాయ పేస్టు ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టించుకోవాలండి. నేను ముందుగా చూపించిందంటే నైట్ చూపించిన కొంచెమే ఉప్పు, జోకి పెట్టుకున్న ఉప్పులాగా ఉండి కొంచెం వేసి మిగతా నేను తెల్లవారి పోపు వేసుకోవడానికి చేసుకున్నానండి. ఈ గ్లాసు 1/2 కిలో కొంచెం తక్కువ 200 గ్రాములు ఉందండి. నేనైతే 200 గ్రాముల కారం అయితే వేసుకున్నా, ఎందుకంటే మా కారం ఎక్కువగా ఉందని. ఇట్లా అన్నీ కలిపి పెట్టుకొని పోపుకైతే రెడీ చేసుకున్నా. ఇదన్నీ మంచిగా ఒకసారి చేయితో, వీలైతే చేయితో కలుపుకోవాలి, కానీ నేనైతే చేయితో కలుపుకోలేదు, స్పూన్తోనే మంచిగా కలుపుకున్నా. కొన్ని ముక్కలే కనుక నాకు కలిసిపోయినాయండి. దీన్ని ఇట్లా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం అంతా లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. మీరందరూ ఎట్లా పెట్టినో కూడా మాకు చెప్పండి ఒకసారి. నా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేను కూడా సరి చేసుకుంటా. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. కలిపి పెట్టి నేను ఈ 2 కిలోల ముక్కలకి 1/2 కేజీ నూనె అయితే, కిలోకి 1/2 కిలో చొప్పున అయితే నూనె వేసుకొని పోపు అయితే చేసుకున్నాండి. ఈ నూనెలో కొంచెం జీలకర్ర, ఆవాలు, మనం ఇష్టం ఉంటే కొన్ని మెంతులు కూడా వేసుకొని ఈ నూనె వేడైన తర్వాత వేసుకోవాలి. నేనైతే దీనిలోకి పల్లె నూనె వాడిన, పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలి. మిగతా రిఫైండ్ ఆయిల్స్ అయితే వాడుకోవద్దు. చట్నీ అయితే చాలా రోజులు నిల్వ ఉండదు. ఇదైతే మంచిగా ఉంటుంది. ఇట్లా మనకు జీలకర్ర, ఆవాలు మనకు వేగినాయి అని అనిపించిన తర్వాత మనకు స్మెల్ వస్తుంది కదా, కలర్ మారుతుంది. కలర్ మారినాక స్టవ్ బంద్ చేసే ముందు మనము ఎల్లిపాయ ముద్ద వేసి స్టవ్ అయితే బంద్ చేయాలి. ఎందుకంటే ఆ వేడి నూనెలో మనం ఎల్లిపాయ ముద్ద వేసినప్పుడు మనకు పొంగు అనేది వస్తుంది. అందుకే మనం కొంచెం స్టవ్ బంద్ చేసి వేసుకొని, దానిలో కూడా పోపులో కూడా కొంచెం నేనైతే పసుపు వేసుకొని, పోపు చల్లారిన తర్వాత మనం వేలు పెడితే కాలకుండా ఉన్నంత ఇదిలో మనం ఆ పోపుని తీసి ఈ కలిపి పెట్టుకున్నటువంటి ముక్కలకు వేసి కలుపుకోవాలండి. అంతే, మనకు ఈ అల్లం చట్నీ అనేది రెడీ అయింది. చాలా బాగుందండి ఇది. ఎందుకంటే తిన్న తర్వాతనే నేను వీడియో అనేది మీ సెండ్ చేసిన. కాకపోతే ఏంటంటే ఈ కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక రోజంతా, ఈ కలిపి పెట్టిన రోజు తెల్లవారి మూడో రోజు దాకా దీన్ని మూత పెట్టి తీయకుండా ఉంచుకొని కలుపుకుంటేనే మనకు ఈ రసం అనేది ఊరుతుంది, ఆయిల్ అనేది మనకు మంచిగా కనబడుతుంది. ఇట్లా కలిపి పెట్టుకొని తర్వాత నేను 3 రోజులకైతే జాడీలో వెత్తి పెట్టుకున్నానండి. అదేవిధంగా బెల్లం పచ్చడికి కూడా 1.5 కిలో ముక్కలు అయితే నేను జోకి పెట్టుకొని దానికి ఉప్పు, కారం అన్ని కొలతలతోని పోసుకున్నా. ఇది మనకు కేజీన్నరకు మనకి ఎంత అంటే 1/2 కిలో ఒకటి, అలాగే 100 గ్రాములు ఒకటి అయితే ఉప్పు అనేది ముందుగా మనం కొలత చేసుకొని జోకొని పెట్టుకొని ఇలా పోసుకున్నానండి.
ఆ కారం కూడా ఎంత అంటే నేను గ్లాసులో సగం పోసుకున్నాను, ఎందుకంటే నీకు అది 200 గ్రాములు ఉంటుందని చెప్పిన కదా. ఎందుకంటే బెల్లం పచ్చడి కారం బాగా ఉంటే బాగుండదు కదా అని చెప్పి నేనైతే ఒక 100 గ్రామ్స్ 100 గ్రాముల కారం అయితే పోసిన. దీన్ని ఉప్పు కారం అలాగే దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయల ముద్ద, అలాగే జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవ పొడి కూడా లైట్గా, నేను దేనిలోనైనా ఎక్కువగా వేయలేదండి, ఎందుకంటే ఆవ ప్రత్యేకించి ఆవ అయితేనే ఆవ ఎక్కువగా వేసుకోవాలి. నేను ఆవ పొడి ఎక్కువనైతే వేయలేదు. ఇలా అన్నీ కలిపి పెట్టుకొని కొంచెం పసుపు కూడా వేసి దీన్ని ఇప్పటిలాగా మనం ఆ పచ్చడిని ఎలా కలిపినామో దీన్ని కూడా కలిపి పెట్టుకోవాలి. మనకు సరిపోను ఉప్పు అయితే నేను కొలత ప్రకారం వేసుకున్నా, అలాగే కొన్ని పచ్చి ఎల్లిపాయలు, అలాగే మనం కొంచెం పచ్చి ఎల్లిపాయల ముద్ద కూడా దీంట్లో వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంత నూనెలో వేయకుండా కొంచెం దీంట్లో కూడా వేసి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకొని నేనైతే 1.5 కేజీ ముక్కలకి 1 కేజీ బెల్లం అయితే వేసుకున్నా. కేజీ బెల్లం వేసుకొని దీన్ని చుంచుకొని, మనం పాకం అవసరం లేదు, ఓన్లీ మనకు కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది, మనకు లూజ్ అయ్యేంత వరకే ఉంచుకోవాలి. నేనైతే మంచి మెత్తడి బెల్లం తీసుకున్నానండి, మనకు అరిసెల బెల్లం ఉంటుంది చూడండి, అట్లాంటి బెల్లం అయితే తీసుకున్నా. దీన్ని ఏంటంటే మనకు గట్టిగా లేకుండా కొంచెం లూజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. దీనికి పాకం కానీ ఎట్లాంటిది అవసరం లేదు. కలిపి పెట్టుకొని చల్లారి, ఆ బెల్లం పాకం చల్లారేంత లోపు మనం దీనికైతే పోపు వేసుకోవాలి. ఈ బెల్లం ఆవకు ఎక్కువగా మనకు నూనె అనేది అయితే అవసరం లేదు. ఒక 1/4 కేజీ నూనె అయితే నేను వేసుకున్నా. 1/4 కేజీ నూనె వేసుకొని దీనికి కూడా కొన్ని కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే ఎల్లిపాయ ముద్ద, అన్ని పోపు ఎలా వేస్తామో దీన్ని కూడా అలాగే కొంచెం ఎల్లిపాయల ముద్ద నూనె చల్లారిన తర్వాత వేసుకోవాలి. నూనె చల్లారినాక అంటే కాదు, స్టవ్ బంద్ చేసి ఈ ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఎందుకంటే మనకు పల్లి నూనె కనుక ఇదైతే పొంగుతుంది, పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా పొంగుతుంది. చూసాను కదా, నేను స్టవ్ బంద్ చేసి ఎల్లిపాయ ముద్ద వేసి స్టవ్ బంద్ చేసిన. మనకి ఇష్టం ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దీనిలోకి ఇప్పుడు మనము ఈ చల్లార్చి పెట్టుకోవాలి బెల్లం అయితే. చల్లారినాక కూడా మళ్ళీ ఎప్పట్లాగా అయింది, కానీ మనం ఈ పచ్చళ్ళలో కలిపితే నాకైతే వెంబడే కరిగిపోయిందండి. ఇలా ఈ బెల్లాన్ని అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే మనం ఈ పోపు అనేది వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కలిపితే అది ఒక 5 నిమిషాలలో మనకు కరిగిపోయింది, కానీ పచ్చిగా ఉంటే బాగుండదని నేనైతే కొంచెం వేడి చేసి వేసిన. మీకు ఇష్టం లేకపోతే పచ్చి బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే బెల్లాన్ని కరిగించే వేసిన. ఇలా మనం అన్నీ వేసి కలిపితే ఒక 2 నిమిషాలలో ఆ బెల్లం అనేది కరిగిపోయింది. ఇట్లా 3 రోజుల తర్వాత చూస్తేనైతే ఇగో ఈ అల్లం పచ్చడి, అలాగే బెల్లం పచ్చడి కూడా, ఇంకా బెల్లం అయితే మనకు అదే రోజు రసంగా ఊరింది. ఇప్పుడైతే కొంచెం ముక్కకు పీల్చుకొని అయితే ఇక బెల్లం పచ్చడి అయితే ఇలా ఉందండి. దీనిలోనైతే చూడండి ఎంత రసం, చాలా ఊరింది. దీన్ని ఇలాగే కాకుండా మనం 2 రోజులకు ఒక రోజు కూడా ఈ పచ్చడిని అనేది కలుపుకొని పెట్టుకోవాలి. నేనైతే జాడీలో ఈ విధంగా, జాడీకి మనకు పచ్చడి అంటే లక్ష్మీ అమ్మవారు లాగానే భావిస్తాం కదా, దీన్ని నేను పచ్చడికి జాడిని మంచిగా పసుపు కుంకుమతో పెట్టుకొని, మేమైతే మా అమ్మ వాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లనే చేసేది. నేను కూడా ఇలాగ జాడి మంచిగా తుడుచుకొని, ఇంకా మునిపైతే ఈ జాడీలకు కొంచెం పచ్చెల్లిపాయ ముద్ద కూడా రాస్తారు. నేను కూడా రాసిన, కానీ నేను చూపించేది మిస్ అయింది. ఇలా కలుపుకొని జాడీలోకి వెతుకోవాలి. దేనికి అదైతే జాడీలో పెట్టుకొని దీనికి ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని అయితే చుట్టూ కట్టుకోవాలి. మునిపైతే పూర్వకాలంలో ఇట్లనే కట్టుకునేది. పూర్వకాలం కాదు, ఇప్పుడు కూడా మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా అమ్మ వాళ్ళు కట్టేది. ఈ బెల్లం పచ్చడిని అయితే ఒక బాటిల్లో, అల్లం పచ్చడిని అయితే ఒక సీసాలో వేసుకొని అయితే నేను క్లాత్తో మంచిగా కట్టి ముడి వేసుకున్నానండి. ఎందుకంటే అట్లా కట్టడం ఎందుకనంటే మనకు దుమ్ము ధూళి ఏదన్నా క్రిమికీటకాలు, బల్లులు, జీర్ర పురుగులు ఉంటాయి కదండి. మనం ఇల్లన్న కాడ ఏదో ఒకటి ఉంటుంది, మనం లేవు అని ఎంత అనుకున్నా కూడా అవి ఉండే ఉంటాయి. ఇట్లా దానిలోకి వేసి మంచి క్లాతులు కట్టి నేనైతే పెట్టానండి. ఇలా పెట్టడమే కాకుండా దీన్ని ఒక 4-5 రోజులకు ఒకసారి మనము మరీ శుభ్రంగా ఉన్నప్పుడు, వారం శుక్రవారం కాకుండా సోమవారమో బుధవారమో ఏదో ఒక రోజు కలుపుకొని ఉంచుకొని పక్కన మనకు కావాల్సింది ఒక చిన్న బాటిల్లో తీసి పెట్టుకొని ఇలా జాడీని అయితే కట్టి పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. దీనికి తడి అట్లాంటి చెంచా కూడా పెట్టద్దు. మనకు చేతులు కూడా పదన లేకుండా చూసుకొని మనం అయితే పచ్చడిని తీసుకోవాలి. అలా పచ్చడిని తీసుకున్నట్టయితే మనకు సంవత్సరం పాటు నీట్గా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అదే ఇది అందరికీ అలవాటే కదండి. పచ్చడి అయిపోయిన తర్వాత అంటే పచ్చడి కలిపి మనం జాడీలోకి వెతుకున్నాక వేడి అన్నం ఆ గిన్నెలో వేసుకొని కలుపుకొని అది చాలా సూపర్గా ఉంటుంది కదా. మా అబ్బాయి అయితే అసలు ప్లేట్లో కాకుండా ఇదే తట్టతోనే తిన్నాడండి. ఆ రోజు అయితే నేను పచ్చడి కలిపిన రోజు అది షార్ట్ వీడియో కూడా పెట్టిన. ఇట్లా అన్నం కలుపుకొని తింటే చాలా ఈ టేస్ట్ అనేది వేరు ఉంటుంది కదండి. ఇదైతే చాలామందికి ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.